అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. అల్హమ్దులిల్లాహ్. విశ్వాసం, ఈమాన్ మరియు దాని యొక్క మూల స్తంభాలు. ఈమాన్, విశ్వాసం అంటే వాచా కర్మ. ఇది పుణ్యాలతో పెరుగుతుంది మరియు పాపాలతో తరుగుతుంది. వాచా కర్మ అంటే ఇందులో 3 రకాలు వచ్చేస్తాయి. అంటే ఏమిటి? నోటితో పలకడం, మనస్సు ద్వారా విశ్వసించడం మరియు అవయవాల ద్వారా ఆచరించడం. నోటితో కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క సాక్ష్యం పలకడం, అల్లాహ్ యొక్క జిక్ర్ చేయడం, ఖురాన్ చదవడం లాంటి విషయాలు. మరియు మనస్సుతో విశ్వసించడం, సత్యపరచడం, ఆ తరువాత ప్రేమ, భయము, ఆశ, నమ్మకము, ఇవన్నీ కూడా హృదయానికి సంబంధించినవి. మరియు అవయవాలతో నమాజ్, ఉపవాసాలు మరియు ధనంలో నుండి దాన ధర్మాలు, జకాత్, సదకాత్, హజ్, తల్లిదండ్రుల సేవ, ఇంకా ఇలాంటి ఎన్నో ఇతర సత్కార్యాలు. ఈ విధంగా విశ్వాసం అన్నది మన ఆచరణ ద్వారా, మన మనస్సు ద్వారా మరియు మన నోటి ద్వారా స్పష్టం అవుతూ ఉంటుంది. ఖురాన్ మరియు సహీ హదీసుల ఆధారంగా విశ్వాసానికి 6 మూల సూత్రాలు ఉన్నాయని తెలుస్తుంది. వాటి ప్రస్తావన ఖురాన్లో అనేక సందర్భాల్లో వచ్చి ఉంది. ఉదాహరణకు సూరతుల్ బకరా ఆయత్ నంబర్ 285లో చూడండి. అల్లాహు తాలా తెలిపాడు, కుల్లున్ ఆమన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి. ప్రవక్త మరియు విశ్వాసులు అందరూ కూడా అల్లాహను, దైవదూతలను, గ్రంథాలను, ప్రవక్తలను నమ్మారు అని ఇక్కడ 4 విషయాల ప్రస్తావన వచ్చింది. మిగతా 2 ప్రస్తావన ఖురాన్లోని వేరే సూరాల్లో కూడా ఉంది. అయితే ఏకంగా ఈ 6 ప్రస్తావన ఎన్నో సహీ హదీసుల్లో వచ్చి ఉంది. ఉదాహరణకు సహీ ముస్లిం గ్రంథంలోని హదీస్ మీరు చూస్తే హదీస్ నంబర్ 8, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో జిబ్రీల్ అమీన్ అడిగారు, మల్ ఈమాన్, విశ్వాసం అంటే ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అంతుమిన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిరి వ తుమిన బిల్ ఖద్రి ఖైరిహి వ షర్రిహి. ఈమాన్ అంటే, విశ్వాసం అంటే నీవు అల్లాహను, దైవదూతలను, గ్రంథాలను, ప్రవక్తలను, పరలోక దినాన్ని మరియు మంచి చెడు తక్దీర్, విధిరాతను నమ్మడం. ఈ 6 విషయాలను నమ్మడం ద్వారానే మన విశ్వాసం సహీ అవుతుంది, పూర్తిగా అవుతుంది. వీటిలో ఏ ఒక్క దానిని కూడా తిరస్కరించకూడదు. ఇన్షా అల్లాహ్ వచ్చే పాఠంలో వీటి యొక్క వివరాలు మనం తెలుసుకుంటాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.